ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు సిట్ ముందు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావుని మరొకసారి సిట్ అధికారులు విచారిస్తున్నారు. కొద్దిసేపు క్రితం ఆయన జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి ఆయన రావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఈ కేసు ఐఓగా ఉన్నారు కాబట్టి ఆయన విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అప్పుడు 2023 ఎన్నికల కంటే ముందు 2 నెలల ముందు అధిక మొత్తంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది సిట్ ఆధారాలు గుర్తించింది. అందులో భాగంగా అప్పుడు బేగంపేటలో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ని ఏర్పాటు చేయడం, దానికి అప్పుడు డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్రావు లీడ్ చేశారు. అందులో ఒక ప్రైవేటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి ఎవరైతే ప్రొఫైల్లు కావాలో, ఎవరైతే అప్పుడున్నటువంటి కొంతమంది ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పార్టీ నేతల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఎవరైతే ఫోన్లు ట్యాప్ చేయాలో ఆయనకు వచ్చినటువంటి ప్రభాకర్ రావుకి ఆదేశాలు రావడం, ప్రభాకర్ రావు నుంచి ప్రణీత్రావుకి వచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసాం. ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేసి వాళ్ళు ఎట్టిపోతున్నారనే విషయాన్ని టాస్క్ ఫోర్స్ టీంకి అందించడం ద్వారా వాళ్ళు అప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలపై దెబ్బతీసేందుకు వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు, ఇతర సంప్రదింపులు జరిగినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వాళ్ళు ట్యాపింగ్ పాల్పడినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రభాకర్ రావుని విదేశాల నుంచి ఇక్కడికి రప్పించి ఎప్పటికే విచారణ కొనసాగుతుంది ఒకవైపు ప్రభాకర్ రావుని. దీంతో పాటుగా వీళ్ళందరినీ కూడా ప్రభాకర్ రావుతో పాటు ఒక్కొక్కరుగా వీళ్ళు చెప్పినటువంటి గతంలో 4 నిందితులు అరెస్ట్ అయ్యారు కాబట్టి అప్పుడు అరెస్ట్ అయినటువంటి ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావును అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా మొన్నటి వరకు ప్రభాకర్ రావుని విచారించారు. ప్రభాకర్ రావు నుంచి గత 3 సార్లుగా ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత ఆయనని మరొకసారి విచారించే కంటే ముందు ఈ ప్రణీత్రావు దగ్గర నుంచి మరొకసారి స్టేట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని అప్పుడు ప్రణీత్రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా అప్పుడు ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అతను ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారిన తర్వాత అదే రోజు రాత్రి ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళి సీసీటీవీలు ఆఫ్ చేసి అక్కడి నుంచి హార్డ్ డిస్క్ల స్థానంలో కొత్త హార్డ్ డిస్క్లు పెట్టి పాత హార్డ్ డిస్క్లన్నీ ధ్వంసం చేసి నాగోల్లో తానే స్వయంగా ఒక ద్విచక్ర వాహనంపై వెళ్ళి మూసీ నదిలో పడేశాననేది అప్పుడు పోలీసులు ఎదుట ఆయన చెప్పడం జరిగింది. సో ఇదే విషయాన్ని ప్రభాకర్ రావుని ప్రశ్నించగా దానికి సంబంధించిన విషయాలు నాకు తెలియదు, నేను ఆదేశాలు ఇవ్వలేదు అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఒకవైపు ఈ ప్రణీత్రావు, ప్రభాకర్ రావు విచారణ ఇందులో కొనసాగుతుంది. కానీ మరోవైపు ఇందులో ఉన్నటువంటి 618 మంది ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధితులు, వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా వాంగ్మూలం స్వీకరిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు నిన్న 5 మందికి పైగా వాంగ్మూలం తీసుకున్నారు. అందులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఇందులో అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది కాబట్టి అతని కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా తీసుకోవాలని ఇప్పుడు సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వీళ్ళిద్దరి మీద శ్రవణ్ రావు అండ్ ప్రభాకర్ రావు మీద కూడా ఒక ఛార్జ్ షీట్ తయారు చేసి వీలైనంత త్వరగా ఈ కేసుని క్లోజ్ చేసే విధంగా సిట్ అధికారులు చూస్తున్నారు. ఇందుకోసం సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొంతమంది కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సుమారు 20 మంది వాళ్ళ వాంగ్మూలాన్ని సిట్ అధికారులకు ఇచ్చారు. మొత్తం 618 మందిలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విచారించనున్నారు. ఇందులో ఇప్పుడు ఈటల రాజేంద్రని కూడా ఆయన్ని తమ వాంగ్మూలం ఇవ్వమని చెప్పేసి అని సిట్ అధికారులు కోరగా ఆయనకి ప్రీ షెడ్యూల్ ప్రోగ్రాంలు ఉండడం వల్ల 22వ తారీఖు నేను హాజరవుతానని పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. సో మరొక వైపు ఒక్కొక్కరిగా వీళ్ళు గాంధీ భవన్ నుంచి నిన్న గాంధీ భవన్లో పనిచేస్తున్నటువంటి సిపిఆర్ఓలు కావచ్చు, తర్వాత అక్కడ అకౌంటెంట్, వార్ రూమ్ ఇన్ఛార్జీలు కూడా నిన్న విచారించారు. ఈరోజు బీజేపీకి సంబంధించిన మరికొంతమంది ఆ ఆఫీసులో పనిచేసే వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కొక్కరుగా ఈ కేసులో విచారణకు పిలుస్తున్నారు. అప్పుడు ట్యాపింగ్ గురైనటువంటి అప్పటి బీఆర్ఎస్ నేతలను కూడా ఇందులో ఈ లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ కేసులో ఒక్కొక్కరుగా వాంగ్మూలం తీసుకుంటూ ఉన్నారు. 618 మంది వాంగ్మూలం తీసుకున్న తర్వాత మరొకసారి ప్రభాకర్ రావుని విచారించడం, రేపు ప్రణీత్రావుని అండ్ ప్రభాకర్ రావుని కలిపి విచారించాలని భావిస్తున్నారు. దాంతోపాటుగా మిగిలిన 3 నిందితులు ఎవరైతే తిరుపతన్న, భుజంగరావు, రాధాకృష్ణరావును కూడా ప్రభాకర్ రావు ముందుంచి ఈ ఓవరాల్గా ఈ కేసు బాధ్యులు వేలెత్తి చూపిన వాళ్ళు ప్రభాకర్ రావు వైపే ఉన్నాయి కాబట్టి అతన్ని ముందు కూర్చోబెట్టి ఈ 4 కూడా విచారించాలని సిట్ భావిస్తుంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రణీత్రావుని విచారణ సుదీర్ఘంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఓటు రాకేష్.